హాయ్ అండి. ఈరోజు టమాటా బాత్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక గ్లాస్ ఉప్మా రవ్వని వేసుకొని, సిమ్ ఫ్లేమ్‌లో దోరగా వేయించుకొని, ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోండి. తిరిగి అదే పాన్‌లోకి ఆయిల్ వేసి, పల్లీలు వేసి కాస్త వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి, ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించండి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ కాస్త వేగాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేయించి గ్లాసు ఉప్మా రవ్వకి 3:30 గ్లాసుల మంచినీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఎసరు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న రవ్వని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోండి. అంతేనండి, మన పర్ఫెక్ట్ టమాటా బాత్ రెడీ.